ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వా? నేనే కానీ ఏంటి గుడికొచ్చి స్కేటింగ్ చేస్తున్నావు? స్కేటింగ్ కాదు, ఇప్పుడు అర్థమైంది. నువ్వే కావాలని అరటి తొక్కేసావు కదా. ఏంటి నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. నువ్వే కళ్ళెక్కడో పెట్టుకుని తొక్క మీద కాలేసావు. నేను రాకపోయుంటే నీ తల కొబ్బరికాయల పగిలిపోయి ఉండేది. కవరింగ్ లొద్దు, నువ్వే చేసుంటావు. నాకేం అవసరం? నిన్ను పడేస్తే నాకేం వస్తుంది? నీకు కుళ్ళు, నన్నెలాగైనా కింద పడేయాలని నీ కసి. అవును, అందుకే గుడిలో కాచుకుని కూర్చున్నాను. మరి అంతకంటే నీకు వేరే పనే ఉంది. అంటే నేనే పని చేయాలో నువ్వే చెప్తావా? అమ్మా, మీ మొగుడు పెళ్ళాల గొడవ ఇంట్లోనో పడగదిలోనో చూసుకోవాలి. గుళ్ళోకొచ్చి దారికి అడ్డంగా గొడవ పడతారేంటి? ఎంత మంచి మాట అంది. నిజంగా అదే జరగాలని, వీళ్ళిద్దరూ భార్యాభర్తలవ్వాలని నా ఆశ. చిచి, ఇది నా పెళ్ళం కాదు. చిచ్చి, ఇతను నా మొగుడు కాదు. ఓ, బావా మరదల్లా? మేమెవ్వరికీ ఏం కాదు కానీ ముందు వెళ్ళమ్మా. పల్లవి, నువ్వెప్పుడొచ్చావు? ఏంటి మా తమ్ముడితో గొడవ పడుతున్నావు? ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుందామని గుడికొస్తే మీ తమ్ముడే నాతో గొడవ పడుతున్నాడు. నువ్వు దండం పెట్టుకోవడానికి వస్తే నేను పులిహార తినడానికి వచ్చానా? ఒరే పాపరా, అసలేంటి మీ గొడవ? ఈయన గారు అరటి తొక్క మీద కాలేసి జారి పడబోయాడు బామ్మా. నేను కాపాడాను, అందుకు థ్యాంక్స్ చెప్పకుండా తిడుతున్నాడు. ఆ అరటి తొక్కేసింది తనే నానమ్మా. నాకు తెలీదంటుంటే మళ్ళీ అదే మాట అంటావేంట్రా? నన్ను రా అంటావా? వసేయ్, హా, నిన్ను ఏంటి? ఏంటి? కాదు, ఏం చేస్తావే? మళ్ళీ నువ్వు మంచిగా అదే ఈరోజు. ఏంటి? చెప్తుంటే అర్థం నిన్ను అసలు కావట్లేదా? అమ్మో, వీళ్ళ చూపులు చూస్తుంటే ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసినా బగ్గుమనేలా ఉంది. వీళ్ళిద్దరినీ కాసేపు విడిగా ఉంచటం మంచిది, లేకపోతే పందెం కోళ్ళలాగా కొట్టుకునేటట్టున్నారు. అమ్మా పల్లవి, గుళ్ళు గొడవలెందుకు? నీ మానాన్ని నువ్వు దేవుడికి దండం పెట్టుకో, నా మనోడు నేను దండం పెట్టుకుంటాం. నువ్వు వెళ్ళమ్మా. రారా నువ్వు, పద పద.